హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? అవునా, ఆయన మనల్ని ప్రేమించి, అవునా, మనం ఉన్న పరిస్థితులను, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అన్నీ ఎరిగినవాడు. అవునా, అందుకే ఈరోజు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటిదో ఒకసారి చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. Romans chapter 8 verse 26. Likewise the Spirit also helps in our weaknesses, for we do not know what we should pray for as we ought, but the Spirit himself makes intercession for us with groanings which cannot be uttered. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. హల్లెలూయా. చూశారు కదండి, మన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంటే చూడండి, ఒక్కోసారి మనకు తెలియదు ఏం ప్రార్థన చేయాలి, ఉన్న పరిస్థితులలో ఎలా దేవుణ్ణి నమ్మాలి, ఎలా ముందుకెళ్ళాలి. మనం చూస్తుంటే ఒక్కోసారి మనకు అనిపిస్తుంటుంది, ఏంటి ప్రభా, నాకున్న పరిస్థితికి ఏం అర్థం కావట్లేదు. అవునా, అనేకులతో మనం మాట్లాడుకుంటూ ఉంటాము కదా. ఒక్కోసారి బ్రదర్, అసలు నాకేం అర్థం కావట్లేదు బ్రదర్, ఏం ప్రార్థన చేయాలి, నా పరిస్థితి చూస్తే ఇలా ఉంది, నేను చూస్తే ఇలా ఉన్నాను, నిజంగా నా సిచ్యువేషన్స్ మారుతాయా, నా పరిస్థితులు మారుతాయా, నాకు అర్థం కావట్లేదు. దేవుణ్ణి ఏమని అడగాలి, నేను ఏం అడిగితే దేవుడు నా ప్రార్థన వింటాడు, ఏం మాట్లాడితే దేవుడు నా యొక్క స్వరం వింటాడు. అవును, ఒక్కోసారి మనకు అనిపిస్తుంటుంది. అయితే స్పష్టంగా బైబిల్లో సెలవిస్తున్నాడు. ఏంటిదంటే మనం ఒక్కోసారి ఏం ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి, అవునా, అట్లాంటి పరిస్థితుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడంట మన మధ్య, అవునా, మన కొరకు తను విజ్ఞాపన చేస్తాడంట. మన పరిస్థితులు ఏమున్నా, మన సిచ్యువేషన్స్ ఏమున్నా, మనకి ఏదున్నా సమస్తము ఎరిగిన వాడు కనుక ఆయన ఖచ్చితముగా అవన్నీ ఎరిగి అవన్నీ చేస్తాడంట. నీ కొరకు విజ్ఞాపన చేసి, నీ యొక్క రిక్వెస్ట్ని విజ్ఞాపన చేసి, నీ పట్ల గొప్ప కార్యం చేసి నిన్ను ముందుకు నడిపిస్తాడంట. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నజరేయుడైన సర్వశక్తి గల యేసయ్య, పరిశుద్ధాత్మ దేవా. అవును తండ్రి, నీ బిడ్డల్ని ప్రభా మీరు ముట్టి అభిషేకించి, ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఏమి ప్రార్థన చేయాలో తెలియలేని సిచ్యువేషన్లో నీ కుమారుడు కుమార్తె ఉన్నారయ్యా. అవును తండ్రి, మీరు జ్ఞాపకము చేసుకొని వారికి ఉన్న సమస్త భారాన్ని తీసివేసి నీ మేలులతో నింపి తండ్రి, నీ బిడ్డల పట్ల నీ మేలులతో ఘనమైన కార్యాలు మీరు చేయండి అయ్యా. వారికి ఉన్న ప్రతి భారాన్ని తీసివేసి మీరు ప్రభా, అవునయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి మా నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు కదా. అవునయ్యా, మాకున్న సమస్త భారము, సమస్త సమస్యలు ఎరిగిన వాడవు నీవు. గొప్ప విడుదలతో నీ బిడ్డల పట్ల గొప్ప కార్యము చేసి ఈ రోజంతా నీ చేతులకు అప్పగిస్తున్నాను. సర్వశక్తి కలిగిన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.